ఆట కట్టించే రోల్లో ఎన్టీ రామారావు గారు ఉంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్ ఒక స్మగ్లర్ రోల్. దాన్ని అలాంటి హీరోయిజం మనకు వద్దు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. రెండింటి మీద మీరేమంటారు? అలాంటి సినిమాలు నేను చేయనని కూడా అన్నారు ఆయన. సుజాత గారు చాలా మాట్లాడుకోవాలి. వస్తా లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు సుజాత గారిని మాట్లాడినివ్వండి ఫస్ట్. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మాట్లాడతా సార్, నేను వేరే ఛానల్కి వెళ్ళాలి. సరే, మీరు కంప్లీట్ చేయండి, సుజాత గారు మాట్లాడతారు. రైట్ సార్, అదే వాసుదేవ్ గారు నేను ఏంటంటే పిఠాపురంలో చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు గారు చేసిన రాజీనామా అవనియండి, కిలార్ రాజశేఖర్ గారు రాజీనామా అవనియండి, అలాగే ఏలూరు ఆళ్ళ నాని గారు చేసిన రాజీనామా ఉంది. ఎవరు చేసినా సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చేసి ఏ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. రేపొద్దున ఇదే ఎన్డీఏ కూటమి వెళ్తుంది, ఇలాగ టికెట్లలో వస్తారని వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాజకీయ వ్యక్తిగతంగా వెళ్తారు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఆధారపడరండి. నాయకుల్లో ఆయన తయారు చేస్తారు. అవసరమైతే ఎంపీటీసీ చట్టపీసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చే ఆ వ్యక్తి ఆయన నాయకత్వాన్ని తీసుకెళ్లే విధానంలో ఒకటి చెప్తాను సార్ నేను. ఇంకోటి అన్నారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా ఒకటి తీలా. ఈ రోజున ఇప్పుడు టీడీపీ అంటగలుగుతున్నా కదండి, ఎన్టీ రామారావు గారిని పోవటం మంచిదే కాదంట్లా. కానీ మనం ఎటువంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసాం. గోకులంలో సీత మొండకోరు సినిమా, అది బోర్డు సినిమాలు అంటే ఒకటి కాదు. మనం తీసిన సినిమాలు మంచిదే, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారు మాట్లాడతారు. ప్లీజ్ సార్, నేను లెఫ్ట్ అవుతాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సుజాత గారు మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, ఒక రిక్వెస్ట్ అండి, లక్ష్మణ్ గారిని అన్ని ఎలిగేషన్స్ వేసి వెళ్ళిపోయారు. అట్లీస్ట్ మా ఆన్సర్ కూడా వినకుండా. ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి మిగిలిన ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి.